శ్రీమాత్రే నమః. పల్లకీ వాహనంలోని మోహిని అవతార కార్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. పాల సముద్రం చిలికినప్పుడు వచ్చిన అమృతము రాక్షసులకు దక్కకుండా ఉండాలి అంటే మోహిని అవతారాన్ని ధరించాలి. ఎందుకు? ఆయనకి ఏమైనా పక్షపాతమా రాక్షసుల మీద? కాదు, వారు ధర్మాన్ని పాడు చేస్తారు కాబట్టి వారిని సంహరిస్తాడు రాక్షసులను శ్రీ మహావిష్ణువు. కాబట్టి అటువంటి వాళ్ళకు అమరత్వాన్ని ఇవ్వకూడదు. అందుకే మోహిని అవతారం. నారాయణి పార్వతీదేవిని ఉపాసించి ఈ అవతారాన్ని స్వీకరిస్తాడనమాట. అమృతం కోసం రాక్షసులు ఎంత కష్టపడినా కూడా స్వామివారు వచ్చేసరికి మోహిని రూపంలో కన్ను తిప్పకుండా మోహంలో పడిపోతారు. అలాగా ధర్మ విరుద్ధమైన మోహాలకు లోను కాకుండా మన జీవితం రక్షింపబడాలంటే ఈ వాహనాన్ని ఎవరైతే దర్శిస్తారో స్వామివారి అనుగ్రహం కలిగి జీవితం బాగుంటుంది. శ్రీమాత్రే నమః.